పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకున్నంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోసు, మా లోకల్ లీడర్స్ ఫొటోసు అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే, వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి, మన ఊరే కదా, పండగ పూటరా, అందరూ సంతోషంగా ఉండను. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు. మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు, షాక్ అయ్యా నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు, ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా. కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో, నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ, అర్థమైందా అండి? సో నాకు ఏ గొడవకు రావట్లేదు, ఏ దీనికి రావట్లేదు. నేను నెక్స్ట్ స్టెప్ కారు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్ ఎట్. నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు, ఆయన చూపిస్తున్నారా, అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరాను నేను. అది నేను చెప్తానండి, స్టేషన్లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను. వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు, దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీలు మీరు చూసారు కదా, లాఠీలలాగా వాళ్ళు ఎవరో తెలియదు. ఇందాక ముని గారు ఉన్నారు, నేను అగ్గిచ్చిన 2-3 అన్న సురేంద్ర, ముని, ఈ పాతలందరూ ఓకే మాకు తెలుసు. నేను పాతలు చెప్పినా ఆగిపోతా నేను, అంత వాళ్ళు బాధపడుతున్నారు, కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరు ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటాం భగవంతుడిని. అలాగే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం బాగుండాలి, అలాగే సంక్రాంతి బాగుండాలి. సంక్రాంతి అంటే రైతు, మొన్ననే చెప్పాను, రైతు బాగుంటేనే మన దేశం బాగుపడుతుంది, మనం ఇటువంటి పండుగలు జరుపుకోవచ్చు. సినిమా వ్యక్తులకు వాడు తీసిన సినిమా హిట్ అయినప్పుడే నిజమైన పండగ. ముందు నాది సినిమా, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్. అలాగే ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ అయినప్పుడు నిజమైన పండగ. ఈ 2 భగవంతుని దేవాలయం ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు మనకు రాకూడదని, రైతు బాగుండాలని, మనందరం బాగుండాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోండి. అందులో మన సైడు ఈ పరకర పోటీలు ఉంటాయి, ఆవులకు కట్టి వదలడం, దానిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని నా సలహా. అంతే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప మూవీ April 25th రిలీజ్ అవుతుంది. పరమేశ్వరుడి దయతో బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను
జనరల్గా కుడి చేయి చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను. నేను ఒకసారి తిరుపతి నుంచి అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు. సార్ మీరు తిరుపతే కదా, ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు. ఆవిడకి నిజంగానే చాలా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు 120 పైన పిల్లల్ని, అనాథ పిల్లల్ని, ఆర్ఫరెన్స్ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు. నేను ఒక సంవత్సరంన్నర ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తత తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను. నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి, బలం ఇచ్చి ఇంకా ఎంతోమందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండగల నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తత తీసుకోండి. పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు. మనం పే ఇట్ ఫార్వర్డ్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఇది నేర్పిస్తున్న పిల్లలకి. వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఉంటుంది.